ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ మీకు చెప్పాను కదా, ఈ పాయింట్ మీకు హెల్ప్ అవుతుంది. మీకనే కాకుండా ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి నేను మరి ధ్యానం ఒక ఫీల్డ్‌లో ఉంటూ, ఈ జన్మలోనే కాకుండా ఎన్నో జన్మల్లో ఉంటూ, అలానే ఇప్పుడు ఎంతో మంది వందల, వేల గురువుల దగ్గరతోటి మనము కాంటాక్ట్‌లో ఉండడం వల్ల చాలా ఫాస్ట్‌గా నేర్చుకోవడం జరిగిందన్నమాట ఈ జన్మలో. ఓకే. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు గురువులే. చాలా మంది నేర్పించారు. అలానే ఇంకెంతో మంది బయట సొసైటీస్‌లో కూడా ఎంతో మంది గురువులను కలిసాను. కలవడం వల్ల చాలా చక్కటి జ్ఞానం అనేది అందరితో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటుంది. వీలైనప్పుడల్లా స్పెండ్ చేస్తూ మీకు హెల్ప్ అయిందని, అలానే అందరికి హెల్ప్ అవుతుందని తీసుకుంటున్నాము. చిన్న చిన్న పాయింట్స్. ఈ పాయింట్ తెలవక చాలా మంది జీవితాల లోపల ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగినా కానీ ఇంబాలెన్స్ అయిపోతున్నాము. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న శక్తి పెరుగుతుంది. సెన్సిటివిటీ పెరుగుతుందన్నమాట. సెన్సిటివిటీ అంటే సున్నితత్వం అన్నమాట. వాళ్ళేంటంటే పక్కన వాళ్ళు మాట్లాడితే డిస్టర్బెన్స్ అనిపిస్తారు. తర్వాత ఇంకా సున్నితత్వం పెరుగుతుంది. పక్కింటోడు మాట్లాడిన డిస్టర్బెన్స్ అనిపిస్తది. తర్వాత ఇంకా సున్నితత్వం అడవిలోకెళ్ళి కూర్చుంటారు. అడవిలో కూర్చున్న తర్వాత 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్ లోపల అక్కడ వాళ్ళు మాట్లాడిన డిస్టర్బెన్స్ అనిపిస్తది. వాళ్ళకి ఎక్కడ ధ్యానం కుదరదు. అలాంటి వాళ్ళను చూసాను. అలా కాదు. అందుకే మన డిస్టర్బెన్స్ అని అనుకుంటారు. ఫస్ట్ డిస్టర్బెన్స్ అవుతుందని అలా అనుకోవద్దు. ఫస్ట్ నుంచే నేను ఇదేంటే డిస్టర్బెన్స్ కాదు. సాటి మనిషి పట్ల ప్రేమ రావడమే గొప్ప విషయం. అది ఏం పని చేసినా సాటి మనిషి లోపల దైవత్వాన్ని చూడడమే గొప్ప విషయం. ఈ క్లారిటీ, ఈ జ్ఞానం ఉంటే ఎంత గొప్పగా ఎదిగినా కానీ డిస్టర్బెన్స్ అవ్వట్లేదు. ఎంత గొప్పగా ఎదుగుతున్నారు. డిస్టర్బెన్స్ కాకుండా ఎదుగుతున్నారన్నమాట హ్యాపీగా. ఇంకా బాగా ఎదుగుతారు. డిస్టర్బెన్స్ అనుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారన్నమాట. డిస్టర్బెన్స్ ఎక్కడా లేదు. మన మైండ్‌లోనే ఉంటుంది. ఆ మైండ్ లోపల క్లారిటీ ఉంటే సరిపోతుంది. విశ్వం అంతా కూడా మనకు సపోర్ట్ చేసేదే పరమాత్మ స్వరూపమే అందరూ. మనకి క్లారిటీ పెట్టుకోవడమే ఈ బ్రహ్మ జ్ఞానము. చాలా థాంక్స్ శక్తి అన్నమాట. అలాగే సార్. చాలా థాంక్స్ సార్. థాంక్ యూ అండి.